రైతు బంధుని చెప్తాను. రైతు ఇచ్చేది ఈ అన్నదాత సుఖీభవ 20వ తారీఖున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మేము కూడా ఆ రోజు ఇస్తున్నాం. రేపు ఈ నెలే. రెండోది ఆగస్టు 15న ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఉంటుంది. ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆ రోజు లాంచ్ చేస్తున్నాం. ఆడబిడ్డ అనేది P4కి లింక్ చేసాం. ఉద్యోగాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్గా నిరుద్యోగ వృత్తిని లింక్ చేస్తాం. కాబట్టి 6 సూపర్ 6 అయిపోయినాయి. గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. అది కూడా చెప్పాను. ప్లంజ్ ఒకటి, ప్లంజ్ పోల్ ఒకటి కొంచెం చిన్న సమస్య వచ్చింది. డబ్బులు శాంక్షన్ చేసాం. వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. వీ హావ్ టేకన్ డెసిషన్స్. నేను ఒకటి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇబ్బందులు చాలా ఉన్నాయి. దిగమింగి అనునిత్యం రోజుకు 1 గంట అయినా నేను ఫైనాన్స్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. అది కూడా ఒక రైట్ టైంలో మీతో మాట్లాడతాను. ఒక 11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలో, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలో, కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సంక్షేమం ఆగకూడదు. అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది. 2 బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నాం. దాని మీద ఎన్ని ఆటలాడాలని ఆడుతున్నారు సార్. ఇప్పుడు మీరు ఈ 3 నిమిషాల్లో మీరు ప్రజలందరికీ మీరు ఏం చెప్పారంటే, ఏం కన్వే చేశారంటే, ఒకటి, మీరు ఎవ్వరే కానీ మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నలు అడిగితే మీరు ఉపేక్షించరు. అది ఎవరు? ప్రతిపక్షమే కాదు, ప్రజలను ఉద్దేశించి కూడా చెప్పినారు. ప్రజలు కూడా అని అన్నారనమాట. రెండవది, మీరు ప్రతిరోజు 1 గంట సేపు ఆర్థిక డిపార్ట్మెంట్తో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో కూర్చొని మీరు సమీక్ష జరుపుతున్నారని. సార్, మాకు తెలిసి మేము కూడా 5 సంవత్సరాలు నేను కూడా ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశాను. వారానికి ఒకరోజు 2-3 గంటల పాటు ముఖ్యమంత్రి గారు మాతో సమీక్ష జరిపేవాళ్ళు. మిగతా రోజులంతా కూడా ఆర్థిక శాఖ మంత్రి కూర్చొని ఆర్థిక డిపార్ట్మెంట్తో సమీక్ష జరుపుతారనమాట. మళ్ళీ మీరేదో కొత్త సిస్టమ్ చెప్తున్నారు. మరి ఈ ప్రకారంగా ఆర్థిక శాఖ మంత్రి ఏం చేస్తున్నట్టు అని. ఆ తర్వాత మీరు చెప్తున్నారు అసలు ఏది తాకట్టు పెట్టలేదని, లిక్కర్ డబ్బులు తాకట్టు పట్టలేదని అంటున్నారు. ఎక్సైజ్ రెవెన్యూ మంచిదే. ఎక్సైజ్ రెవెన్యూ ఒకవేళ తాకట్టు పెట్టలేదని మీరు అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన మొత్తము ఖనిజ సంపద మొత్తం కూడా మీరు 9,000 కోట్ల కోసం తాకట్టు పెట్టిన మాట వాస్తవమా కాదని అడుగుతా ఉన్నాం. ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు 300 చిల్లర మైనింగ్ లీజులన్నీ అప్పచెప్పి ఆ 300 చిల్లర మైనింగ్ లీజులు శాశ్వతంగా, అంటే ఈ అప్పు ఎంతసేపు ఉంటుందో అంతసేపు దాంట్లో వచ్చిన ఆదాయం అంతా తాకట్టు పెట్టి, ఇదే కాకుండా మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అసలు రాష్ట్ర ఖజానాకే మీరు ఎవరైతే డిబెంచర్స్ ద్వారా, బాండ్స్ ద్వారా అప్పు ఇచ్చినారో వాళ్లకు మీరు డబ్బులు కట్టకుంటే, రాష్ట్రం డబ్బులు కట్టకుంటే రాష్ట్ర ఖజానా నుంచి డైరెక్ట్గా తీసుకుంటే దానికి మీరు పర్మిషన్ ఇచ్చినారండి. మీరు ఎట్లా చెప్తారండి ఇది తాకట్టు పెట్టలేదని చెప్పేసి? ఈ విధంగా అంటే ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు ప్రజలు? మీరు చెప్పిండేదే కదా అడుగుతుండేది. సపరేట్గా ఏమన్నా అడిగారా? మీ దగ్గరకు వచ్చి సపరేట్గా కొత్త డిమాండ్లు ఏమన్నా పెట్టినారా? లేదు కదా. మీరు ఎన్నికల ముందర ఏం చెప్పినారు? ఇంటింటికి పోయిన మాట వాస్తవమా కాదా? ఇంటింటికి పోయి ఏ విధంగా ఆయన చాలా పాపులర్ అయినాడు చూడండి, నీకు 15 నీకు 15 అని మంత్రి. అట్లా ఒక్కొక్క ఇంటికి పోవడము,
ఇంటికి పోయి అమ్మ ఎంతమంది ఉన్నారమ్మా మీ ఇంట్లో? 3 నాయన. ఇప్పుడు అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా? 1కి. మేము వస్తే 3కి ఇస్తానమ్మా అని చెప్పి ఇట్లా పేపర్ తీసుకొని పేపర్లో టేబుల్ వేసి 1 తల్లికి వందనం, 3 పిల్లలు, ఇంటూ 15,000, 45,000 రాసిన మాట వాస్తవం కదా? అమ్మ మీ ఇంట్లో పెన్షన్ వస్తుందమ్మా అంటే ఇంకా రావడం లేదు. ఎందుకు అంటే మా అత్తకు ఇంకా 60 నిండలేనాయన అంటే అట్లనా? మేము వస్తే 4,000 అమ్మా, 48,000 సంవత్సరానికి మేము వస్తే 58 అయినా పర్వాలేదమ్మా, 50 ఏళ్ళ నుంచే పెన్షన్ ఇస్తాం. అమ్మ నీకేమన్నా వస్తుందమ్మా అంటే నాకేం రావడం లేదు నాయన. నీకు రావడం లేదా? 18 ఏళ్ళు నిండుతానే నెలకు 1,500 అమ్మా మీకు వచ్చేది, 1,500. వ్యవసాయదారులు ఎవరైనా ఉన్నారమ్మా మీ ఇంట్లో అంటే ఉండారు నాయన, మా ఆయన వ్యవసాయమే చేస్తే. అట్లనా? 12,500 ఇప్పుడు రైతు భరోసా కాకుండా 20,000 రూపాయలమ్మా మేము ఇచ్చేదని మళ్ళీ 20. పిల్లలు ఎవరైనా ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారంటే నా కొడుకు చదువులు అయిపోయినాయి నాయన, ఇంకా ఇంతవరకు ఉద్యోగం రాలేదు. ఉద్యోగం రాలేదా మీకు? అరే 3,000 రూపాయలమ్మా, 3,000 నెలకు, నీకేం దిగులే లేదు. ఎట్లా పోతున్నావమ్మా నువ్వు? ఏదైనా పని ఉంటాయంటే ఏం చేస్తావు నేను? ఆటో గిటో లేదు, బస్సు ఫ్రీ, నీకు ఫ్రీ అమ్మా. వంటలు ఎట్లా చేసుకుంటున్నావమ్మా అంటే ఏదో నేను కదా కష్టపడుతున్నామంటే 3 సిలిండర్లు అమ్మా మీకు ఫ్రీ. ఇవన్నీ చెప్పిన మాట వాస్తవాలా కాదు? ఇప్పుడు ఏమడుగుతున్నారు పబ్లిక్, ప్రజలు ఏమడుతున్నారంటే ఈమైనా మాకు చెప్పి ఓట్లు వేయించుకున్నారు కదా, మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. మా పాత్ర ఏమి? ప్రతిపక్షం పాత్ర, ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మాకుందా లేదా? మీరు చెప్పనివి ఏమన్నా వచ్చి మీకు ఆపాదిస్తుంటే ఒకసారి కాదు, రోజు 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 కనపడిన ప్రతిసారి పోయి చెప్పిన మాటలు, మీరు ఎన్నో వందల మీటింగ్లలో చెప్పిన మాటలు, మీ మంత్రులందరూ కూడా నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 20, నీకు 18 అని మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పిన మాటలు, మేము ప్రజల తరఫున వచ్చి ఇది ఇస్తారా, ఒకవేళ ఇచ్చే పాట అయితే ఎప్పుడు ఇస్తారు, సంవత్సరం అయింది ఏమి ఇవ్వలేదు కదా అంటే నేను సూపర్ 6 హామీలు చేసేసినా అంటారు. ఇప్పుడు వీడియోలో చేసేసినా అంటారు. ఏం చేసినారు అని అంటే 1,500 రూపాయలు ఏదైతే మహిళలకు 18 ఏళ్ళు నిండుతాను ఇస్తా అని చెప్తారో అది పీపీపీ మోడల్కు లింకప్ చేసిన అంటారు. అదేందండి అది? పీపీపీ అంటే మీ ప్రకారం ఏంది? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటాడంట ఊర్లో. అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసేదానికి ఒక వ్యక్తి ఇంకొక మహిళకు 1,500 రూపాయలు అంటే ఏం బేసిస్ మీద ఇది? ఇంకోటి ఏమన్నా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చేస్తారండి. నేను స్కిల్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేసినాను. నిజం చెప్పాలంటే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో సంవత్సరం రోజులుగా ఏం జరుగుతుందని చెప్పి అప్పుడప్పుడు నేను విచారిస్తుంటాను, ఎందుకంటే నేను మంత్రికి పనిచేసిన కాబట్టి. మేము ఏదైతే స్కిల్ డెవలప్మెంట్లో మంచి మంచి కార్యక్రమాలు స్టార్ట్ చేసినామో దానికి ఏమాత్రము అదనంగా చేయకపోగా జరిగే కార్యక్రమాలు కూడా జరగడం లేదని చెప్పి ప్రజలందరూ అంటున్నారు. వాస్తవమా కాదు? మీరు కనుక్కోండి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల దగ్గర పోయి, కాలేజీల దగ్గర పోయి, ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా నైపుణ్యం తేవాలా పిల్లలకు అని చెప్పి చేసిన మాట మీరు కనీసం ఎక్స్ట్రా చేయకపోగా జరిగినది కూడా చేయడం లేదే. చేసేసిన అంటారు. 1 సిలిండర్ ఇస్తే ఇంతవరకు సిలిండర్లు అయిపోయిందంటారు. ఆగస్టు 15వ తారీఖు నుంచి బస్సులు రాబోతున్నాయని అంటున్నారు. 1.5 సంవత్సరం నుంచి బస్సులు వస్తూనే ఉన్నాయి. అది చేసేసిన అంటారు. రైతులకు కేంద్రం ఇవ్వబోతుంది, కేంద్రం ఇచ్చిన తర్వాత దానికి అదనంగా ఇస్తామంటారు, ఆ రోజు ఇస్తామంటారు, ఒక భాగం అంటారు. ఎట్లండి ఇంత? అంటే ఇంతవరకు అయితే ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు క్లారిటీ లేకొస్తున్నారు ప్రజలు. ఏమని? ఇదేది అయ్యేటట్లేదు ఇది అని చెప్పేసి. ఈరోజు ప్రజలు ఎందుకు ఆగ్రహంగా ఉండారంటే ఎప్పుడు కూడా మనము ఏమి చెప్పకుంటే ఏమనరు, మనం చెప్పి చేయకుంటే అప్పుడు ఆగ్రహం. ఆ ఆగ్రహమే ఈరోజు రోడ్ల మీదకి అందరు ప్రజలు వస్తున్నారు. దానికి మీరు కోప్పడతారు, మీరు ఇరిటేట్ అవుతారు, మమ్మల్ని బెదిరిస్తారు, ప్రజలను బెదిరిస్తారు. ఆ వీడియోలో చూడండి, అందరినీ బెదిరిస్తారు. ఎట్లండి మీరు ఇంత వయసులో పెద్ద మనిషిగా ఉండి మీరు ఇట్లా బెదిరిస్తే మమ్మల్ని అంతా? అసలు నాకు తెలిసి మీరు పబ్లిక్ను బాగా స్టడీ చేసినారు. ఏమని? పాపము పబ్లిక్ ఏదో పేదరికంలో ఉంటారు, అమాయకంగా ఉంటారు. పువర్ ఇన్నోసెంట్ కామన్ మ్యాన్, సామాన్య మానవుడు పేదరికంతో ఉంటాడు, సహజంగా అమాయకంగా ఉంటారు. వాళ్ళ ఆలోచన ఏమి? పెడతా అంటేనేమో ఆశ, కొడతా అంటేనేమో భయం. పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. మీరు రెండు గమనించినారు. అందుకనే ఎలక్షన్ ముందర పెడతా అంటారు, ఎలక్షన్ తర్వాత కొడతా అంటారు. బాగా నీట్గా స్టడీ చేసినారు. మా పాలసీకి మీ పాలసీకి చాలా తేడా ఉంది. మేమేమి ఏదన్నా చేయగలిగిన, మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే ఏదన్నా కానీ చేయగలిగినది చెప్పాలి, చేయలేనిది చెప్పకూడదు, అసలు మాట తప్పకూడదని. మీది కంప్లీట్గా ఆపోజిట్ పాలసీ. ఏదోటి చెప్పి గట్టెక్కాల ఫస్ట్ ఎలక్షన్లు
ప్రజలు చూస్తే అమాయకులు కదా పాపము, ఎంతైనా కానీ పేదరికంలో ఉండేతోళ్ళు పెడతా అంటే ఆశ. ఏం చేస్తారు? అయితే ఇక్కడ ఏమంటే ఒకటి ధర్మ సందేహం ఏమంటే, మనం ఒక బాధ్యత గల పొజిషన్కి వచ్చిన తర్వాత ఈ పని చేయడం కరెక్టా కాదా? ప్రజల అమాయకులు కదా, వాళ్ళను ఈ విధంగా మనం ఎక్స్ప్లాయిట్ చేయడం కరెక్టా కాదా అనేది మన ఆత్మసాక్షి మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అసలు మీడియా అయితే ఇంతకుముందు వాళ్ళు కూడా చాలా, వాళ్ళ ఓపిక ఎంతో, కానీ మీరు చాలా అదృష్టవంతులండి నిజంగా. నాకు తెలిసి చరిత్రలో ఎవరికి కూడా అంత సపోర్ట్ రాదు. అసలు ఒక్కరోజు మాదేమన్నా ఒక్కరోజు ఏదైనా ఆదివారమో సోమవారమో సెలవు పడి లేట్ అయితే మా క్యాలెండర్ రాలేదు. అప్పు శ్రీలంక లేదండి. ఇప్పుడు శ్రీలంక మాకంటే ఎక్కువ చేస్తారు అప్పులు, కనపడడం లేదా? మీకు లేదా? ఇప్పుడు రాష్ట్రం మీద ఆ చింత కానీ దిగులు కానీ ఆ తాపత్రయం లేదా? ఇప్పుడు అసలు 1.5 సంవత్సరం అవుతుంది, సంవత్సరం దాటింది, ఏమీ రావడం లేదే. ఈరోజు లేదా మాది ఒక రోజుకి ఏమైనా రాస్తుంటారు. సూపర్ 6 అంటారు. ఏం మీరు చెప్పినది? ఒకటి యువగలం, ఇది సూపర్ 6. ఈ ప్యాంప్లెట్ పెట్టుకొని మొత్తం పచ్చగా 2024 ఎలక్షన్ల ముందర ఎక్కడన్నా చూడు ఇవే ప్యాంప్లెట్లే. ఏమది? యువగలం అంటే నిరుద్యోగులకు 3,000 రూపాయలు నెలకిస్తారు. వచ్చింది ఎవరికన్నా ఇంతవరకు? స్కిల్ డెవలప్మెంట్తో లింక్ చేయబోతున్నాం కాబట్టి రాబోతుంది, కాబట్టి అయిపోయింది. తల్లికి వందనం, ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు. ఇప్పుడు 85,000 అప్రాక్సిమేట్గా పిల్లలు ఉంటే మీరు 60 చిల్లర కుదించినారు. ఏమంటే ఇది లేదు, అది లేదు, ఎలిజిబిలిటీ లేదు. ఆ రోజు మేము ఎలిజిబిలిటీ గురించి చెప్పినప్పుడు మమ్మల్ని అన్ని తప్పులు పడితే మళ్ళా మీరు తప్పు అని అన్నప్పుడు ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత మీకుందా, లేదా తప్పును కంటిన్యూ చేసి నువ్వు తప్పు అని చెప్పే బాధ్యతను? అన్నదాత సుఖీభవ కేంద్రం ఇవ్వబోతుంది, ఇచ్చిన తర్వాత దాంతోపాటు ఒక ఇన్స్టాల్మెంట్. మీరు అన్న మాట ఏమి? కేంద్రం ఇచ్చేది కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని అన్నారు. ఈరోజు చిన్నగా మార్చేస్తున్నారు. అప్పుడే అది కూడా అయిపోయింది అని అంటున్నారు. దీపం, ఒక సిలిండర్ ఇస్త్రీ అయిపోయింది అని అంటారు. ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకు 1,500 రూపాయలు. ఇప్పుడు ఏదో పీపీ 4 పీస్ అంటున్నారు. మళ్ళీ ఏందో ఈ పీ ఏందో 4 పీస్ ఏందో, ఒకరు వచ్చేది ఏందో, వాళ్ళు ఇంకొకరికి డబ్బులు ఇచ్చేది ఏందో, ఈ సబ్జెక్టే మాకు అర్థం కావడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ఆగస్టు 15th అంటున్నారు. పోయిన 15th అయిపోయి, ఈ 15th అయిపోయి వస్తుంది, దగ్గరకు వచ్చింది. 15 కోట్ల ఆంధ్రులకు భవిష్యత్తు గ్యారంటీ చూడండి ఈ ప్యాంప్లెట్లు కూడా. అంటే 18 ఏళ్ళు నిండిన స్త్రీకి ఆడబిడ్డ కింద నెలకు 1,500. ఇప్పుడే నేను చెప్పినది తల్లికి. ఇవన్నీ ఏమి దీనికంతా పేరేం పెట్టినారంటే, ఏది? ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, దీపం, ఉచిత బస్సు ప్రయాణం, కలిసి మహాశక్తి. పేర్లు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. సినీ ఫీల్డ్ బేసిస్ ఈ పార్టీకి ఫౌండేషన్ సినీ ఫీల్డ్ కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. మా పార్టీకి ఫౌండేషను ఏదో ఒక పిల్లర్స్ ఏమంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, ఒక పద్ధతి, ఒక రైతులు, వ్యవసాయదారులు, పాపము బీసీ ఎస్సీ మైనారిటీలు, వ్యవసాయదారులు. ఇది మాకు ఫౌండేషన్ అయితే ఇక్కడ ఫిలిం ఫీల్డ్ ఫౌండేషన్ అనమాట. ఏం చేద్దాం? అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు. యువగళం, బీసీలకు రక్షణ చట్టం. ఏం దీంట్లో ఒక్కటన్నా కనీసం నిజం చెప్పాలంటే ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందండి? మీరు 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు అంటే ఇంచుమించు 2,07,00,000 మంది మహిళలకు ఇవ్వాలి. ఇప్పటికి 2,07,00,000 మంది మహిళలకు ఒక్కరికన్నా అందిందా? మీరు పీపీపీ అంటున్నారు. 2,07,00,000 మందికి పీపీపీ కింద మీ థియరీ ప్రకారం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటారు. ఏందో ఈ సబ్జెక్టే మాకు అర్థం కాలేదు. చూసుకుండేది ఏందో, ఇచ్చేది ఏందో. అంటే ఇప్పుడు 2,07,00,000 మంది 2,07,00,000 మందికి డబ్బులు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఇస్తారు? అదేమన్నా ఉద్యోగమా? దీపం 1,54,47,000 మందికి. నాకు తెలిసి పోయినసారి సింగిల్ సిలిండర్ కూడా సగం మందికి వచ్చినట్లుంది అంతే. తల్లికి వందనం 83 లక్షల మందికి ఇవ్వాలా? అదేదో కుదిచ్చేసి 60 లక్షల చిల్లర అని అంటున్నారు. మళ్ళీ ఇంతవరకు ఇంకా అందలేదు పూర్తిగా అందరికీ. కుదిచ్చినారు. కుదిచ్చేది కాక ఏం చేసినారు? మళ్ళా 13,000. ఎన్ని తప్పులు పడతారండి మమ్మల్ని? 13,000 2,000 ఎందుకు పెట్టినాం మేము? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 1,000 రూపాయలు బళ్ళన్నీ కూడా మనము నాడు నేడు కింద బాగా చక్కగా కట్టడం జరిగింది కాబట్టి మెయింటెనెన్స్, ఆ టాయిలెట్స్ కానీ బాత్రూమ్లు కానీ మెయింటెనెన్స్ కోసము, వాచ్మ్యాన్ జీతాల కోసం అంటే ఎన్ని తప్పులు పడతారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారండి? మీరు 13 15 ఇస్తుండేది 13 కదా.
అంటే ఇప్పుడు ఆ మంత్రి ఉన్నాడు చూడండి, పాపులర్ మంత్రి. ఇప్పుడు ఏం చెప్పాలంటే పోయి నీకు 13, నీకు 13, నీకు 13, ఒకరికి 18, ఇప్పుడు నీకు లేదు, నీకు లేదు, నీకు లేనే లేదు అన్నలా. అంతే కదా. ఇప్పుడు ఇంకా 83 నుంచి 67 కుదిర్చినారంటే నీకు 13, నీకు 13, నీకు లేదు, నీకు లేదు, నీకు లేనే లేదు. అది కరెక్ట్ సరిపోతుంది.